చేస్తారా అందరికి. మొన్న నా కొడుకు నన్ను అంటున్నాడు, మమ్మీ నీలో ఎంత ఓపిక ఎంత సహనం వచ్చింది నీకు, నిజంగా నిన్ను చూసి నేర్చుకోవాలి మమ్మీ, హ్యాట్సాప్ నీకా చెప్పిడు నా కొడుకు. ఏం లేదురా, నా కొడుకు ఏమన్నాడంటే, మమ్మీ కోడలికి కొన్ని మంచి చెడులు నువ్వు చెప్పాలి మమ్మీ, వంటల కానీ కానీ ఏమైనా ఎక్కువ తక్కువలు ఉండి ఖరాబ్ చేసుకుంటే, ఏమైనా వస్తువులు సరుకులు తెచ్చినా కానీ ఖరాబ్ అవుతుంటే నువ్వు అత్తవు, నువ్వు పెత్తనం చూపించాలన్నాడు నా కొడుకు. కోడలకు భయం పెట్టాలన్నాడు. ఓరయ్యా నా కొడుక, నువ్వు ఎంత మంచోడిరా, నువ్వు మాత్రం నీ భార్యతోటి హ్యాపీగా ఉంటావు, నేను మాత్రం ఈ బోడి పెత్తనం తీసుకొని నా కోడలతోటి నేను పంచాయలు పెట్టుకోవాలన్నా. ఇప్పుడు కాదు నాన్న, నేను అన్న ఒక్కటే, అరే మంచిగా నాకు టైంకు అన్నం తెచ్చి పెడుతుంది, టైంకు చాయ్ ఇస్తుంది, టైంకు టిఫిన్ ఇస్తుంది, అత్తమ్మ నన్ను అంత ప్రేమగా చూసుకుంటుంది. ఈ బోడి పెత్తనం తీసుకొని నేను ఆ పిల్లని 4 మాటలు అంటే ఆ బుక్కడాన్ని నన్ను ఎంత తిట్టుకుంటూ పెడుతుందిరా, నాకు అవసరమారా కొడుక నాకు? నువ్వు చెప్పుకో నీ భార్యకు, నువ్వు నీ భార్యతోటి మంచిగుంటూ నేనేమో కంట కావాలా, నాకెందుకురా అయ్యా, నాకు బుక్కడ అన్నం పెడితే పోయి నా రూమ్లో నేను హ్యాపీగా పడుకుంటా, నాకు అవసరం లేదని చెప్పినా మా కొడుకు ఇట్లనే చూస్తున్నాడు. వాస్తవం కూడా అట్లనే ఉండాలి నాన్న. మనము ఈ అత్తలందరూ మనం ఇదే పాటించాలి. మనకి ఎందుకమ్మా, వాళ్ళు భార్యాభర్తలు వాళ్ళే చెప్పుకుంటారు, ఖరాబ్ చేసుకుంటే వాళ్ళకే సంసారము, చెడగొట్టుకుంటే వాళ్ళకే, మంచి చేసుకుంటే వాళ్ళకే. ఈ పెత్తనాలు తీసుకొని లేని బుక్కడ అన్నం మనల్ని కసురుకుంటే పెట్టించుకునేటట్టు చేసుకోవద్దు అనేది నా ఒపీనియన్. నేనైతే ఇలాగే ఉంటాను నాన్న ఇంట్లో, నేను ఇట్లనే ఉంటా. నేను అస్సలే మాట మాట్లాడా, ఏది పెడితే అదే తింటా, ఇది కావాలని కూడా నేను డిమాండ్ చెయ్య.